స్టార్ హీరో గారికి నెక్స్ట్ వీక్ పెళ్లి నాన్నగారు. అవండి అయిపోయా. అయ్యా అదేందండి అట్లా అనేసారు? వై ఆస్క్ టేస్ట్ బిఫోర్ ఫుడ్? తినబోయే ముందు రుచి అడగడం దేనికంటున్నారా? డిగ్రీ ఫెయిలే కానీ సార్ అంత ఇంగ్లీష్ మాకు వచ్చిపోయా. ఊరికే అన్నాను లేవయ్యా నిన్ను. మొన్న ఏదో టీవీలో చూశానయ్యా నిన్ను. మస్తో జబర్దస్తో ఏదో షో, కామెడీ బాగా పండించావు నువ్వు. ఆడియన్స్లో కూర్చున్నావేంట్రా? ఆ షో చూసిన వాడు ఎవడైనా సరే నిన్ను హీరోగా పెట్టి సినిమా తీయాల్సిందే. ఇంకా సంక నాకు పోవాల్సిందే. మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను భోజనం రెడీ చేస్తాను. పాపం బాగా ఆకలిస్తున్నట్టు. కొంచెం తిందారా, బాగోదు. ముందు తినండి, ఇప్పుడే చేశాను ఫ్రెష్గా. ఇవన్నీ ఫ్రెష్ కాదా అండి? నిన్న తినగా మిగిలినవి వేస్ట్ చేయటం ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది చికెనా మటనా? గుమ్మడికాయ ఫ్రై మొన్న చేసింది కదా, కొంచెం గట్టిపడి ఉంటుంది. కొంచెమా? చెప్పాను కదయ్యా, వస్తున్నారని ముందుగా తెలిస్తే పక్కింటాడి కోడి కూరై ఈ ప్లేట్లోనూ నీ చేతిలోనూ ఉండేది. మీకు జాగ్రత్త ఎక్కువ అనుకుంటా అండి. కూర గిట పక్కింటోన్ మీద డిపెండ్ అవుతారు. కోళ్ల ఫారం ఉందయ్యా ఆయనకి, అసలు మనమే పెట్టాలి ఒకటి. కానీ ఓపిక ఎక్కడా? మా వాడు నాతో ఉండుంటే కాస్త పొలం పుట్ర, ఆ వ్యాపారం ఈ వ్యాపారం ఏదో ఒకటి జరిగేది. ఏం చెప్పినా కోపాలు. నాకు నీ డబ్బొద్దు ఏమొద్దని అలిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడే వస్తానండి. చూసావుగా కోపాలు. బాత్రూమ్ నాన్నగారు. మా వాడి తిండే అంతా మాటి మాటికి బాత్రూమ్ అంటాడు. ఈ మధ్య జాతి ముత్యాలో చిట్టి ముత్యాలో సినిమా వచ్చిందయ్యా టీవీలో. నువ్వు ఉన్నావన్నాడే మావాడు, నాకు కనపడలా. అయ్యో అది జాతిరత్నాలండి. తన ఆడిషన్స్ పోయినా కానీ కొంచెం హైట్ ఎక్కువ అని తీసుకోలే. నువ్వేం టెన్షన్ పడకు, నీకు బ్రేక్ వస్తుందిలే. మావాడే. నీ గురించేరా నా బెంగంతా. అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఇక నువ్వే. విన్ని యూఎస్ నుండి ఇండియాకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. రాగానే అరిగిపోయింది. తిని తిని అరిగిపోయింది అంటున్నా. కొంచెం గుమ్మడికాయ ఫ్రై వేసుకున్నా. చాలండి ప్లీజ్. ఉండు, కొంచెం వేసుకో. మీరు ఇందాకేదో అంటుండే. మీరిద్దరూ ఎంత తొందరగా ఒకటైతే అంత మంచిది అంటున్నాను. మొదటిసారి అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలని ఫిక్స్ అయిపోయారా? మంచి జోడీరా మీది, చాలా మంచి జోడీ. చాలా తెలివైందిగా కూడా అనిపించింది. చాలా కదా. పక్క టౌన్లోనే ఏదైనా ఉద్యోగం కూడా ఇప్పించేద్దాం. ఎప్పుడేం జరగాలో జరుగుతుంది అన్నగారు. నాకు నువ్వుగాక ఇంకెవరన్నారా? నువ్వు సుఖంగా సంతోషంగా లైఫ్ లీడ్ చేయాలని నేను ఎంతగా బెంగపడుతున్నానో తెలుసా?